నమస్తే అండి. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్న సందర్భంలో ఈ ఫెర్టిలైజర్ రేట్లు కూడా పెరగడం అనేటివి చాలా ఆందోళన కలిగే విషయము. మనము వరిలో కానీ, పత్తిలో కానీ, లేకుంటే ఏ పంటలో అయినా రెగ్యులర్గా వాడేటువంటి 20-20-0-13 కానీ, పొటాష్ కానీ, 319 కానీ, ఇవన్నీ రేట్లు కూడా ప్రభుత్వం రీసెంట్గా చాలా ఎక్కువగా పెంచింది. వాటి రేట్లు ఎట్లున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 20-20-0-13 చూసుకున్నట్లయితే పాత ధర 1500 ఉంటే కొత్త ధర 1800కు చేరింది. అంటే బస్తాపై ఏకంగా 300 పెరిగింది. అదేవిధంగా 10-26-26 దీని పాత ధర 2025 రూపాయలు ఉంటే ఇప్పుడు 2250 రూపాయలకు, అంటే 225 రూపాయలు అదనంగా పెరిగిందన్నమాట. దాంతోపాటు 319లు ఇది పాత ధర 2075 ఉంటే కొత్త ధర 2300కు చేరుకుంది. దాదాపు 225 రూపాయలు పెరిగింది. అదేవిధంగా పొటాష్ ఎంఓపి 1850 నుంచి 1975 రూపాయలకు పెరిగింది. అంటే బస్తాపై 125 రూపాయలు పెరిగింది. ఇవే కాకుండా మిగతా ఫర్టిలైజర్ ధరలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు ఎంత పెరిగినాయో. కాబట్టి ప్రధానంగా వాడే అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మనకు పెంచే ఎంఎస్పీలు అంటే గిట్టుబాటు ధరలేమో 50 రూపాయలు, 20 రూపాయలు, 60 రూపాయలు పెంచి ఈ ఫెర్టిలైజర్ ధరలు మాత్రం ఒకేసారి అమాంతంగా బస్తాపై 200, 300 పెంచడం వల్ల అది ఏ విధమైన ఉపయోగం అనేది మనకు ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్న ఫర్టిలైజర్ ధరలు మీరు చూడొచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.